కోడల పిల్ల, ఈరోజు కూర నువ్వు వండమ్మా. నాకు కూర వండడం రాదు కదా అత్తగారు. ఎలా వండాలో నేను ఎక్కడి నుండి చెప్తాను, నువ్వు అక్కడ వంట చేసి. సరే అత్తగారు. అత్తగారు, నూనె ఎన్ని చెంచాలు వేయాలి? నూనె 4 చెంచాలు వేయమ్మా. కారం 3 చెంచాలు. ఉప్పు 2 చెంచాలు. పసుపు 1 చెంచా. ధనియాల పొడి అది కూడా 1 చెంచాయే. గరం మసాలా 2 చెంచాలు. జీలకర్ర పొడి అది కూడా 1 చెంచాయే. అత్తయ్య గారు, కూర రెడీ. 1 చెంచా కూర తీసుకురామ్మా. రుచి ఎలా ఉందో చూస్తాను. రుచి చూస్తారా? చెంచా లేదు అత్తగారు, చెంచాలన్నీ కూరలో వేస్తాను. ఇప్పుడు నిజం చెప్పు. మనిషి అందంగా కూడా లేడు. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి, నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏంటి, మా నాన్నగారు మాట చెప్పారు. ఏంటి? తెలీదండి, మా అమ్మ చెవులో చెప్పారు. సార్, 1 టౌన్ పోలీస్ స్టేషనా సార్? అవునమ్మా, చెప్పండి. సార్, అక్కడ రోడ్డు పక్కన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా సార్? పనిచేస్తున్నాయమ్మా. సార్, అటు పక్కన రోడ్డు సైడ్ పానీపూరి బండి ఉందో లేదో చూసి చెప్పండి సార్. సీసీ కెమెరాలో ఇదే మా ఫోన్. ఏంటి, నా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, మీ హాట్స్పాట్ ఇవ్వండి. హాట్స్పాట్ పేరు చెప్పండి. హాట్స్పాట్ మీ బాబుది కాదు, పేరే అది. పాస్వర్డ్ చెప్పండి. తీసుకో ముష్టిదానా, తీసుకో. అదే పాస్వర్డ్. నాకేం అక్కర్లేదు మీ హాట్స్పాట్. పాపం చంపడం ఎందుకు, విడాకులు ఇస్తే పోలా. చెప్పి చూడు, పుచ్చ లేచిపోద్ది. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ఒక ముద్దు ఇవ్వచ్చుగా. ఇదైతే ఇప్పుడే ఇస్తా ఉండు. ఖతం. హలో, ఏంటి మీ ఆవిడ ఊరెళ్ళలేదా? ఇంకా లేదు, బట్టలు సర్దుకుంటుంది. అబ్బా, నేను రోడ్డు మీద ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను కూడా ఇప్పుడు వెళ్తుందా అని చూస్తున్నా. ఊర్లో ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి మీ ఆవిడ? కళ్యాణ్, ఊర్లో ఎన్ని రోజులు ఉంటున్నా? 4 రోజులండి. 4 రోజులంట. ఈ 4 రోజులు చాలు, నీతో చావడానికైనా బతకడానికైనా. మీరిద్దరు బ్రతుకుతారో లేదో తెలియదు గాని చావడం మాత్రం ఖాయం. భయ్య, మార్కెట్ కి వెళ్తారా? వెళ్తా మేడం. వచ్చేటప్పుడు 1 కిలో టమాటాలు తీసుకురావా? కొంచెం మీ అడ్రస్ చెప్తారా? నాకు తెలీదు, ముందర పోయి అడగండి. ఇప్పుడు చెప్తారా? అత్తయ్య గారు, వంట అయిందా? అయిపోతుందమ్మా. ఏమయ్యా, ఎంతసేపు ఊడుస్తావు? కానీ త్వరగా. ఊడుస్తున్నా. ప్రపంచంలో ఇంకేం ఘోరాలు జరుగుతున్నాయో వార్తలు చూద్దాం. ఇకపై మహిళలపై కూడా గృహహింస కేసు. భర్తను వేధించే భార్యపై కేసు పెట్టొచ్చిన సుప్రీంకోర్టు. ఏమండి, మీకోసం టీ పెట్టారండి. ఏమండి, మీకోసం టీ పెట్టారండి. బావా, కార్ కీస్ ఎక్కడ పార్క్ చేసావు? అక్కడ. ఇషు, నా ఫ్రెండ్స్ సండే పాండిచేరి వెళ్దాం అంటున్నారు. నేను చెప్పేశాను వాళ్ళతో, నేను రానురా, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, నా వైఫే నాకు ఇంపార్టెంట్, నా వైఫ్ ను వదిలిరా అని చెప్పేశా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం నువ్వు వంట చేస్తున్నావు? పనమ్మే రాలేదా? పనమ్మే టైంకి రావట్లేదని మానిపించేశానండి. ఈ రోజు నుంచి నేను మీకు వంట చేసి పెడతాను. నాకెంత ఇస్తారు? ఇంకా నేను ఇవ్వాల్సిన పనే ఉంది. నా ఎల్ఐసి డబ్బులు వస్తాయిగా, తీసుకో.
రే రే ప్లీజ్ ప్లీజ్ నేను డ్రైవ్ చేస్తాను నీకు రాదు కదా బండి. నేను నేర్చుకున్నా అవునా? వచ్చువా సరేదా. ఏమైంది ఏం లే ఏదో తేడాగా ఉందేంటి? నీకేమైనా పాటలు వినిపిస్తున్నాయా? నాకేం వినిపించలే ఏమైంది ఏం లేదు. వద్దులే, నేను బస్సులో వస్తాను. వెళ్ళు. ఏమైంది ఎక్కువ నువ్వు వెళ్ళు నేను బస్సులో వస్తాను. ఎందుకు ఏమైంది సార్? పంచర్ అయిందా? లేదు మేడం. పెట్రోల్ అయిపోయిందా? లేదు మేడం. మరి ఏమైంది? అంటే తాళం మర్చిపోయినా మేడం. అవునా, ఒకసారి దీంతో ట్రై చేయండి, వస్తుందేమో. వచ్చింది. బండి నాదిరా.